హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగుండ్రా అండి? నేను మీ నీరజని. నా వంటలన్నీ మీరు చూస్తురండి. అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటలన్నీ చూస్తురండి. అందరికీ థ్యాంక్ యూ. మంచి వంటలతో వస్తూనే ఉన్నాను. ఈరోజు అయితే ఒక మంచి వంటతో వచ్చినానండి. మనం రోజు తినేది ఏందండి? ఫస్ట్ అన్నం కదండి. ఆ అన్నం ఎట్లా ఉండాలా? ఆ అన్నం అంటే ఏ బియ్యంతో నేను ఇప్పుడు చేస్తున్నానంటే రేషన్ బియ్యంతో అన్నం మనము ఎట్లా వండుకోవాలా చూపిస్తానండి. మాకు రాదు అమ్మ అన్నం వండడానికి అనొద్దండి, ఎందుకంటే రాని వాళ్ళు కూడా ఉంటారండి. అన్నము రేషన్ బియ్యము అందరు ఏమనుకుంటారంటే మెత్తగా అవుతుంది, వండితే బాగుండదు, అదొక అపోహ లెక్క పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే నేను వండినను, మా ఇంట్లో కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మీ దానిక నేను ఈ బియ్యంని ఈ అన్నంని తీసుకొని వచ్చినానండి. చూడండి నేను ఎట్లా వండుతానో. మనము రేషన్ బియ్యం అంటే ఎవ్వరు నమ్మరండి, అంత బాగా అవుతుంది. కానీ కాకపోతే ఏంటంటే మేము కుండలో వండుకుంటామండి అన్నం. కుండలోనే మా ఇంట్లో తింటామండి మేము. అందు గురించి అనేసి నేను ఇప్పుడు మీకు కుండలో రేషన్ బియ్యం ఎలా వండాలో చూపిస్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి. మా పక్కనే స్కూల్ ఉంది, కొంచెం పిల్లలది డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఏమనుకోవద్దు సౌండ్లు వస్తున్నాయి అనేసి, అంతే కదండి. ఈరోజు మనమైతే రేషన్ బియ్యంతో అన్నం ఎలా వండుకోవాలో చూద్దాం రండి. ఇక చూడండి, నేను ఈ బియ్యంని మనం చేయాల్సిన పని ఒక్కటేనండి, మంచిగా క్లీన్ చేసుకోవాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, కొంచెం జల్లెడ పట్టి కొంచెం చాటలు చెరిగితే మనకున్న లేని డస్ట్ అంతా వెళ్ళిపోతుంది బియ్యంలోకించి. ఇంకొకటి ఏంటంటే ఒక్క 1 అవర్ కంపల్సరీ మనం కొంచెం బియ్యం నానబెట్టుకోవాలండి. 1 అవర్ లేకున్నా ఒక ½ అవర్ అన్నా నానబెట్టుకోండి. మనకు నానితే ఏమవుతుందంటే బియ్యం అనేది మంచిగా సూపర్గా అవుతుంది అన్నము. ఏ బియ్యం అయినా ఇదే కాదండి, మనం ఇంకా ఇంట్లో సన్న బియ్యం వండినా అదే వండినా ఒక ½ అవర్ అన్నా నానబెడితే మనకు అన్నం మంచి పొడి పొడి అవుతుందండి మంచిగా. ఇగో చూడండి, ఇట్లా నానబెట్టుకోవాలి మనం ఫస్ట్. నీంట్లో కొలతలు ఏం లేవండి, అంతే. బియ్యం మునిగేంత వరకు నీళ్ళు వేసుకున్నా నేను. దీంట్లో ఏం చేస్తానంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నా నేను. మా ఇంట్లో కుండలనే చేసుకుంటాం కాబట్టి నేను అట్లనే చెప్తున్నానండి. ఇగో చూడండి, ఒక్క డ్రాప్ అంటే ఒక్క డ్రాపు నూనె. ఎందుకు ఈ నూనె అంటే అన్నం మనకు మంచిగా ఇట్లా మేకులుగా మంచిగా అవుతుందండి, పుల్లలుగా వచ్చేస్తుంది అన్నము. అదొక్కటి చూసుకోండి. సాల్ట్ కూడా వేసుకుంటారు ఈ టైంలో, నేనైతే సాల్ట్ వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి. కాకపోతే ఏంటంటే బియ్యం టేస్టీగానే ఉన్నాయండి, ఏం చప్పగా లేవు. అందు గురించి అనేసి వేసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారు, అంతే. ఒక డ్రాపు మనం ఎందుకు ఆయిల్ వేసినామంటే మెతుకు ఇట్లా అంటుకోకుండా పుల్లల లెక్క వస్తుంది అన్నం, మంచిగా పొడిలా ఆడుతూ వస్తుంది అన్నట్టు అట్లా. ఇప్పుడు నేను మూత పెట్టేస్తా. అన్నం ఉడికేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తా. అన్నం మనకు ఇప్పుడే పెట్టినాం కదండి, ఒక 10 నిమిషాలలో మనకు అన్నం అయిపోతుంది. ఈ అన్నం గురించి మీరు ఇంత పెద్దగా చెప్పని అవసరం లేదని ఎవ్వరు అనొద్దండి, ఎందుకంటే మనకు ఇప్పుడు ఇంట్లో వేరే బియ్యం అయితే ఇంట్లో మనం ఎప్పుడు తినే బియ్యం ఏందండి, మామూలుగా మనము స్టోర్లో తీసుకున్న బియ్యము, సన్న బియ్యం అవి తింటాం కదండి. కాకపోతే ఏంటంటే ఆ బియ్యంలో ఎన్ని కెమికల్సో అసలు ఏం అర్థమవుతలేదు. ఏ బియ్యం తింటే మంచిదో కూడా అర్థమవుతలేదు. బ్రౌన్ రైస్ అంటున్నారు, అది తిన్నా కానీ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అసలు ఏ బియ్యం తీసుకోవాలన్నా అస్సలు అర్థం అవ్వట్లేదండి, నిజంగా చెప్తున్నా నేను. మా ఇంట్లోనైతే ఇంకా ఏ బియ్యం తీసుకోవాలన్న ప్రాబ్లంలోనే మేము ఉన్నాము. కొన్ని రోజులేమో ఈ బియ్యమే తీసుకున్నాం, రేషన్ బియ్యం. ఇవి తీసుకున్న నుండి కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే కాళ్ళ నొప్పులు రావట్లేదండి. ముఖ్యంగా దీంతో కాళ్ళ నొప్పులు పెద్దవాళ్ళకైతే చాలా మంచిగా ఉంటాయి ఈ బియ్యం, ఎందుకంటే కెమికల్స్ అనేది ఎక్కువ ఉండవు కదండి. మనకి గవర్నమెంట్ బియ్యం కదా, కాబట్టి కెమికల్స్ ఉండవు అందులో. ట్రై చేయండి మీరు, నేను అదే చెప్తున్నాను మీకు. రేషన్ బియ్యం కదా అని చీప్గా తీసేయకండి అట్లా. అవి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదండి పాపం కదా. మనము అన్నీ ఉండి కూడా మనకు అదెందుకు తినాలా అన్న ఒక గర్వం అనేది మనకు ఉంటుంది. కాకపోతే నాకైతే అట్లా అనిపించదండి, ఎందుకంటే నేను ఏ బియ్యం అయినా తింటానండి మా ఇంట్లో, అంతే. అందు గురించని నేను ఇది మీకు చూపిస్తున్నా. వండని వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో, అందు గురించి అని చూపిస్తున్నా నేను, అంతే కదండి. మీరు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ అనుకుంటే మాత్రం నాకు కామెంట్స్ చేయండి, అంతే కదా. ఇప్పుడు మనం కుడకాలి. చూసిండ్రండి, ఇగో ఇక్కడ కూర అయిపోయింది. మేము కుండలలోనే చేస్తానండి నేను. ఇక్కడ కూర అయిపోయింది, ఇక్కడ అన్నం అవుతుంది, అంతే. మా ఇంట్లో ప్రస్తుతానికి ఇట్లా కుండలలోనే చేస్తానండి నేను, అంతే. ఇప్పుడు అన్నం ఉడికినాక నేను మీకు చూపిస్తాను. చూడండి, కొంచెం మనకు ఉడుకుతుంది ఇప్పుడు అన్నం మంచిగా, అంతే. జర సిమ్ చేసుకోవాలా ఈ ఉడికే టైంలో. మంచిగా
కొంచెం ఉడకాలి మనకు అన్నం. సిమ్లోనే కొంచెం నేను పెట్టేసినాను, సిమ్లో ఉడుకుతుందండి. ఇంకో కొంచెం ఉడికినాక ఏ టైంలో మనము ఎంత ఉడికినాక అన్నము వార్చుకోవాలనో చూపిస్తాను నేను. ఇది ఉడికినాక చూపిస్తాను మీకు మళ్ళీ. చూడండి, ఇగో నేను సిమ్లో ఉడికించినాను అన్నము. ఎక్కువ హై పెట్టుకుంటే మళ్ళీ మనకి పొంగిపోతుంది. ఇప్పుడు చూద్దాము, ఒక్క మెతుకు చూపిస్తానండి మీకు. ఇగో చూడండి, ఇప్పుడు ఇట్లా ఎక్కువ మరీ ఇట్లా మెత్తగా కాకూడదు, ఇట్లా నార్మల్గా. ఇప్పుడు 90% అయిపోయింది, ఇది 10% దమ్ముకు పెట్టాలి మనం, అంతే. ఈ 90% ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. ఇంకా చూడండి, ఇప్పుడు మనం వార్చుకోవాలి ఇది, అంతే అంతే. దీన్ని వార్చుకుందాం ఇప్పుడు మనము, అంతే. ఇట్లా పెట్టి ఈ అన్నం మంచిగా ఇట్లా వార్చేసుకోవాలి. చూడండి, ఇగో చూడండి, చూసిరండి. అండి ఈ అన్నం అంతా ఇట్లా వార్చుకోవాలి మంచిగా. ఇది మనకు ఈ వార్చిన అన్నం కూడా హెల్త్కి కూడా మంచిదండి, మనకి చాలా మంచిది. ఈ గంజి కూడా మనము పట్టి ఇంకా దేనికన్నా బట్టలకు వస్తుంది. ఇంకా గంజి తాగే వాళ్ళు కూడా ఉంటారు, తాగొచ్చు. ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి మనకు. ఇగో ఇప్పుడు చూడండి, నేను అన్నం వార్చిన కదా, ఇప్పుడు మూత తీస్తాము. చూడండి, మనకి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మీరే చూడండి. ఇప్పుడు మనము కొంచెం దమ్ పెట్టేసినాం అనుకోండి. ఇప్పుడు 10% మనకి ఇప్పుడు దమ్లా ఈ అన్నం ఇంకా అయిపోతుంది మనకి. ఈ 10% నేను మళ్ళీ సిమ్ పెట్టి ఒక 3-4 నిమిషాలు పెట్టేస్తాను. ఇప్పుడు ఇది మనకు ఒక 2-3 నిమిషాలు మంచిగా ఆ లోపల ఉన్న కొంచెం గంజి అంతా ఫ్రీ అయిపోతుంది మంచిగా. అన్నము దమ్ముకు పెట్టడం అంటారు కదండి, ఇదే మన నాయనమ్మలు తాతమ్మలు అందరు చేసేది ఇదే కదండి. ఈ పద్ధతిలోనే వండుకుంటుండే అప్పుడు వాళ్ళు, అందుకే అంత గట్టిగా ఉన్నారు వాళ్ళు. ఇగో చూడండి, ఇవి రేషన్ బియ్యం అండి. ఇగో చూడండి, ఇట్లా వస్తాయి మనకి రేషన్ బియ్యము. ఇగో కాకపోతే ఏంటంటే కొంచెం జల్లెడ పడితే మనకి దీంట్లో ఉన్న చిన్న నూక అవన్నీ పోతాయి. క్లీన్గా మనము ఇట్లా నల్లవి ఇట్లా ఉంటాయండి అక్కడక్కడ. ఇవన్నీ మనం క్లీన్ చేసుకొని అక్కడక్కడ మెరుగలు అవన్నీ క్లీన్ చేసుకొని మీరు వండుకోండి. మీకు సూపర్ అన్నం వస్తుందండి. జల్లించి వండండి, అన్నం మంచి పొడి పొడిలాడుతూ అన్నం సూపర్గా అవుతుంది మనకు. ఇవేనండి రేషన్ బియ్యం. చూడండి, మళ్ళీ మీరు ఏం బియ్యం వండిరో మేము చూసినామా అని అంటారండి. అందు గురించి నేను మరీ చూపిస్తున్నాను. చూడండి, మీకు చూడండి ఇంత బాగా వస్తున్నాయంటే నిజంగా ఈ రేషన్ బియ్యం అనేటట్టు కూడా లేదు, అంత మంచిగా వస్తున్నాయండి బియ్యము. స్టవ్ ఆఫ్ చేసినానండి నేను. ఇప్పుడు మనకి అన్నం అయిపోయింది. చూడండి, మూత తీస్తాము. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక చూడండి మనకి ఎట్లొచ్చిందో మీరే చెప్పండి. ఇంకా ఇక్కడ అంటుకుంటుందా అండి అన్నం మనకి? చూడండి, ఇగో అంతే మంచిగా పొడి 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 అన్నం అండి. కొద్ది చల్లారిందంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకి. ఎవ్వరు అన్నారండి ఇది రేషన్ బియ్యమా అని, అస్సలు అన్నారు. చూడండి, ఇగో చూడండి, ఇగో చూసిరండి ఇంత బాగా వచ్చిందంటే. ఇగో ఇట్లా వండడంలో ఉంటుందండి మనకు, అంతే. మంచి కొంచెం జాగ్రత్తగా వండితే పిల్లలు కానీ పెద్దలు కానీ అద్భుతంగా. మీరు ఈ కుండలనే వండాలని ఏం లేదండి, నేను చూపించిన ప్రాసెస్లో గిన్నెలో కూడా వండుకోవచ్చు, అంతే అంతే. చూడండి, ఇగో చూసిరా, మీకు కూడా తెలుసు కదండి. కొంచెం చల్లగా అయితే ఇంకా పొడి పొడిలాడుతుంది. ఇంకా ఇప్పుడే వండినా కాబట్టి ఇగో చూడండి, అంతే. అందరికి ఐడియా ఉంటుంది, అన్నం వండేది ఎవ్వరికి ఉండదని కాదు, నేను చెప్తున్నా అంతే. రేషన్ బియ్యం మనం ఇంత చక్కగా వండుకొని ఎంజాయ్ చేసుకోవచ్చండి. చూడండి సూపర్ కదా మనకు. బియ్యమా మజాకా అన్నట్టు ఎంత బాగా అయిందో మీరే చెప్పండి. ఇంకా ఇప్పుడు చూడండి, ఇగో చూడండి అన్నం మనకి అస్సలు ఎక్కడన్నా అంటుకుంటుందా అండి? ఇగో
మంచిగా సూపర్ హెల్తీ, మనకి ఇంకా హెల్త్ మంచిగా వండుకొని ఇట్లా ఎంజాయ్ చేసుకోవచ్చు మనం. అంతే అండి. ఇగో ఇంత చక్కనైన అన్నం చూడండి. మీరు తప్పకుండా మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. నేను ఎందుకు చేసిన వీడియో మీకు ఇప్పుడు అర్థమైందొచ్చు. చక్కగా అన్నము మనం ఈ రేషన్ బియ్యం అని అనకుండా సూపర్గా అన్నం అవుతుందండి. అంతే, మీరు ఇట్లా వండి ఎట్లా వచ్చిందని చెప్పండి. అంతే, చూడండి సూపర్గా. ఇదంతా పక్కన పెట్టేద్దాం, మూత పెట్టేద్దాం. అంతే. అన్నం లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంత మంచి అన్నం నేనైతే ఇప్పుడు తింటానండి. నేను కొద్దిగా టేస్ట్ చేస్తానండి. ఈరోజు మా ఇంట్లో ఎగ్ పులుసు చేసిందండి నేను. ఇంకా చూడండి, చూసిరండి, సూపర్ టేస్టీ మంచి అన్నము ఎగ్ పులుసు, అద్భుతంగా టేస్ట్. ఇది కూడా వీడియో పెట్టినాను చూడండి, ఎగ్ పులుసు. ఎంత నా నోరు ఊరిపోతుంది, ఇక్కడ కాలిపోతుందండి. అంతే కదా, చల్లారాలండో చల్లారాలి. కాలుతుందండి, చూసిరా అండి ఎంత బాగుందో. ఇగో అంతే అండి, టేస్ట్ చేయండి. మీరేందండి రేషన్ బియ్యం మాకు పెడుతురు అనొద్దండి. అమృతం లాంటి అన్నం అండి మనకి. చూడండి, తీసుకోండి. నేను చేసిన ఎగ్ పులుసు సూపర్. ఎంత బాగుందో ఏం చెప్పలేనండి. నేను 2 కాలుతున్నాయండి ఇక్కడ. నేను మాట్లాడుకుంటూ తింటూనే ఉంటానండి ఇంకా. అంతే అండి, ఇట్లా మీరు మిస్ కాకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ అన్నము పప్పుచారుకు సూపర్, టమాటో పప్పుకు సూపర్, ఇలాంటి ఎగ్ పులుసులకి సూపర్ కాంబినేషన్ అయితే నేను ఇంకేం చెప్పలేనండి. ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి ట్రై చేయండి, చేసి నాకు ఎట్లా వచ్చింది చెప్పండి. అంతే కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వంటలన్నీ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, బాయ్.